నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనకి అంటే టెక్నాలజీ పెరిగిన కొద్దీ అందరికీ వచ్చేది ఏంటంటే పెద్ద మీమాంస, మీడియా ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది. మనం అగ్రరాజ్యాల్లో తీసుకున్న అమెరికాలో కూడా మీడియా చాలా పెద్ద ప్లే చేస్తుంది. బట్ ముఖ్యంగా మన తెలుగు ప్రదేశాల్లో గత 15 ఏళ్ళుగా మనం చూసుకుంటే అనేక అంశాలను ప్రభావితం చేసేది మీడియా. ఈ మీడియాలో మామూలుగా మరి అది ఒకటైతే అందరూ నోట్ల నానుతూ ఉండేది ఎల్లో మీడియా, సరే తర్వాత ఇంకోదో బ్లూ మీడియా, ఇంకోటి ఇదే ఇట్లాగా చెప్పుకుంటూ వస్తున్నారు. బట్ ఎవరు తగ్గిన వాళ్ళు కాదు. నిన్నగాక మొన్న ఐ థింక్ ఆంధ్రజ్యోతిలో వాళ్ళు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే రోజా వీళ్ళందరూ సాక్షి టీవీని పత్రికని అడ్డంగా పెట్టుకుని వాళ్ళు మామూలుగా చేసి వీళ్ళని ఇది చేస్తున్నారని చెప్పి వీళ్ళు అనడము, దాని మీద ఒక పెద్ద చర్చనీయాంశం కావడము. అంటే వీళ్ళు ఏమైనా తక్కువ వాళ్ళు కావాలంటే ఈ అంశాలన్నింటినీ అసలు ఈ మీడియా ప్రభావము, ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవడం, దెప్పుకోవడం, ఇట్లాంటి వాటి దాని మీద ఒక చిన్న వివరణ ఇస్తే, ఎందుకంటే ప్రజలు అటు ఇటు కాకుండా ఏది నమ్మాలో ఏది. ఇప్పుడు ఒకసారి ఈ ప్రభావం ఎంత ఉందనంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ 24 అవర్స్ సీరియల్ సంగతి పక్కన వదిలిపెట్టేసండి, ఈ రాజకీయ అంశాల మీద ప్రజల యొక్క వాళ్ళ దృక్పథాన్ని మార్చే విపరీతమైనటువంటి ఈ పోకళ్ళు చాలా హేనీయంగా ఉన్నాయి. దాని మీద ఒక చిన్న చర్చ కింద ఒక చిన్న వివరణ ఇవ్వండి. మొన్ననే ఇది హెడ్లైన్స్ కింద ఆంధ్రజ్యోతిలో రాశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సాక్షి ద్వారా కథనాలు నడిపి దాని మీద చర్చ పెట్టి బద్నాం చేయడానికి ఒక పెద్ద వ్యూహం పండుతున్నారు. ఉండొచ్చు, దాంట్లో ఏమి రాంగ్ న్యూస్ కాకపోవచ్చు, కరెక్ట్ న్యూస్ కావచ్చు, కానీ ఎవరు చేయటం లేదు. గురువింద తన నలుపు ఎరగదు అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. వీళ్ళు చేస్తుంది ఏమైనా అంతకన్నా బాగుందే? ఈనాడు, ఆంధ్రజ్యోతి పూర్తిగా వన్ సైడెడ్ న్యూసే నడుపుతూ ఉన్నాయి. వన్ సైడెడ్గానే పోతూ ఉన్నాయి. ఇది ఈరోజు కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నది. ఎన్టీ రామారావు గారిని గద్దె ఎక్కించినప్పటి నుంచి ఈనాడు ప్రభావం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద విపరీతంగా ఉన్నది అనేటటువంటిది దాంట్లో ఏమీ డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇమేజ్ ఇవ్వటం, ఆయన సస్టైన్ కావటానికి చాలా చాలా దోహదపడినటువంటి పత్రిక ఈనాడు. ఆ రోజుల్లో కథనాలు రాసి ఏదైనా కొద్దిగా ప్రాబ్లం వస్తుందంటే దాని మొత్తం ఇదంతా కూడా ఆఫీసర్ల మీదకి డిఫ్లెక్ట్ చేసి, ఆఫీసర్ల మీద డిఫ్లెక్ట్ చేయటం కోసంగా సపరేట్ కథనాలు ఫ్రంట్ పేజీ రాసి, అంటే రాజకీయంగా ఆయన మీదకి రాకుండా ఇష్యూ ఆఫీసర్ల మీదకి నెట్టేయటం, ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి తెనాల్లో మొన్న జరిగినటువంటి బడిత పూజ, బేసిక్గా బడిత పూజ, అది పబ్లిక్ బడిత పూజ, చాలా చాలా మేజర్ ఇష్యూ కావాల్సింది. దాన్ని డిఫ్లెక్ట్ చేయడానికి ఇంకేదో తీసుకొని వచ్చారు. ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉందంటే ఆంధ్రాలో ఒక ఆల్టర్నేటివ్ మీడియాను స్థాపించటం. రాజశేఖర రెడ్డి గారు పదవిలో ఉన్నప్పుడు కోర్స్ దానివల్ల ఆయనకు రిసోర్సెస్ వచ్చాయి. రిసోర్సెస్ లేనిది ఈరోజు ఎవడు మీడియాలోకి ఎంటర్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఆ రిసోర్సెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒక ఆల్టర్నేటివ్ మీడియాను ఒకటి క్రియేట్ చేశాడు. అది మంచి మీడియానా చెడ్డ మీడియానా అనేది పక్కన పెడితే ఒక ఆల్టర్నేటివ్ అనేటటువంటిది అంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ అనేది లేదు. ఎంతసేపటికి ఒకటే మీడియా, ఎల్లో మీడియా, బట్ ఒక బ్లూ మీడియాను క్రియేట్ చేశాడు. దానివల్లనే ఆయన సస్టైన్ కాగలిగాడు. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఆయన అసలు నిలబడగలిగాడు అంటే ఆ మీడియా ప్రభావమే ఉండింది. అప్పట్లో కొంత క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళని ఎడిటర్స్గా పెట్టాడు కాబట్టి కొంతవరకు అది కూడా సస్టైన్ అయింది, ముందుకు పోగలిగింది. సరే, ఆయన అధికారంలోకి రాగానే అది ఒక చెత్త మీడియా అయిపోయింది, దాన్ని ఎవరు చదవట్లేదు. అదే పొజిషన్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతున్నది. సో దానికి క్రెడిబిలిటీ లేనప్పుడు ఏమి చేసినా కానీ సాక్ష్యం వల్ల ఎక్కువ మంది ప్రభావితం అయ్యేటటువంటి అవకాశం మాత్రం చాలా తక్కువ.
కానీ ఒకటి మాత్రం ఏమవుపిస్తుందంటే వీళ్ళలో చాలా భయం అవుపిస్తున్నది. ఈ ఎల్లో మీడియాలో ప్రధానంగా అధికారంలో ఉన్నాము, మన వాళ్ళు అధికారంలో ఉన్నారనేటటువంటి సంతోషం ఎక్కడ అవుపించడం లేదు. ఎంతసేపటికి ఏమవుతుందో 5 years డౌన్ ది లైన్ ఎట్లా ఉంటుందో, వచ్చేస్తాడేమో అనేటటువంటి భయం, జగన్మోహన్ రెడ్డి వస్తాడనేటటువంటి భయం రోజు రోజు వీళ్ళని వెంటాడుతుంది. సో అందుకనే ఇట్లాంటి కథనాలన్నీ నడుపుతూ ఉన్నారు. ఒకటి, మీడియా వలన ఈరోజు తప్పకుండా ఈ ఎఫెక్ట్ ఉంటుంది, మార్జినల్గా అటు ఇటు షిఫ్ట్ చేయొచ్చు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్సు, క్రెడిబిలిటీ మీదనే మళ్ళీ గెలుస్తారా లేని అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది, కానీ మీడియా మీద కాదు. మొన్న ఏదో ఎల్లో మీడియా వలన తెలుగుదేశం కానీ కూటమి కానీ గెలిచిందనుకోవటం కూడా పొరపాటు. కొంతవరకు హెల్ప్ చేసి ఉండొచ్చు, బట్ భస్మాసుడిలాగా తన నెత్తి మీద తనే చేయబెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నప్పుడు మీడియా కొంత హెల్ప్ చేయగలితే కానీ, బేసిక్గా మొన్న 24లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కారణం ఎవరైనా ఉన్నారంటే ఆయనే, జగన్మోహన్ రెడ్డి. ఆయన భస్మాసుడిలాగా నెత్తి మీద చేయబెట్టుకున్నాడు, ఫినిష్ అయిపోయినాడు. మీడియా వల్ల కాదు. రేపు 2029లో మళ్ళీ ఆయన వచ్చిన కారణం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం, కానీ మీడియా వల్ల అనుకోవటం మాత్రం అది సాక్షి కాదు, ఇటు ఈనాడు కాదు. మార్జినల్గా దే కెన్ ప్లే సమ్ రోల్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ యాక్చువల్గా కూటమికి పెద్ద లయబిలిటీ రాను ఏదైనా ఉందంటే ఎల్లో మీడియాయే కావచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎంత పార్షల్గా న్యూస్ నడుపుతున్నారు, వ్యూస్ నడుపుతున్నారంటే వీళ్ళ క్రెడిబిలిటీ కూడా 100% వెళ్ళిపోతూ ఉన్నది. క్రెడిబిలిటీ లేని ఇన్స్టిట్యూషన్ ఏది కూడా ఎవరికి సహాయం చేయలేదు. సో ఫైనల్గా అది లయబిలిటీ అవుతుంది. సో కూటమికి నాకు తెలిసి రాను పెద్ద లయబిలిటీగా ఈ ఎల్లో మీడియా, ఎల్లో యూట్యూబర్స్ ఈ మధ్య అది కూడా బాగా వీళ్ళు ఆక్యుపై చేసేసి వన్ సైడెడ్గా న్యూస్ నడుపుతున్నారు. బట్ ఒకటి ఈరోజు ఏమైంది, బాగా ఇన్ఫర్మేషన్ డీసెంట్రలైజ్ అయిపోయింది. ఈ యూట్యూబ్స్ రావటం, ఎవరికి వాళ్ళు వ్యూస్ను ఎక్స్ప్రెస్ చేయడంతో ప్రజలకు చాలా వైడర్ క్యాన్వాస్ వస్తూ ఉన్నది. దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటారు. మోర్ ఇంపార్టెంట్లీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మోర్ ఇంపార్టెంట్, కానీ దీనివల్ల ఏదో రిజిమ్స్ మారిపోతాయని కానీ, దీనివల్ల ఏదో ఎలక్షన్ రిజల్ట్స్ ఎఫెక్ట్ అవుతాయనుకోవటం మాత్రం పొరపాటు. అయితే బట్ ఒకటైతే మీరు చెప్పినట్టు ఈ మీడియా ప్రభావితం ఎలా ఉందంటే, అటు ప్రింట్ మీడియా, విజువల్ మీడియా ఎట్లా ఉందనంటే, ఇక చర్చనీయాంశాలు ఒకటి పట్టుకునే అవతలవాడికి అంటే ఊపిరి పీల్చుకునేంత లెవెల్లో వాడిని క్రిటిసైజ్ చేయడం, వాడిని దింపడం, కించపరచడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. హర్షణీయమైన విషయం కాదు. ఎవ్రీ పొలిటికల్ పార్టీ, అటు మరి ఆంధ్రలో తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా, ఇక్కడ టీఆర్ఎస్కి కూడాను వాళ్ళ ఓన్ పేపర్ ఉంది, నమస్తే తెలంగాణ, అట్లాగే వాళ్ళ ఓన్ టీవీ ఛానల్ ఉంది. సో ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏంటంటే ముందరికి రావాలి అంటే ఒక టీవీ ఛానల్ను ఒక ఈ పేపర్ పెట్టుకుంటే కానీ వాళ్ళు ఫ్యూచర్లో సస్టైన్ అయ్యే మీడియాకు అవసరం. ఎన్ని ఛానళ్ళు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మీరు చెప్పినట్టు ఏది ఆంధ్రజ్యోతి, ఈటీవీయే కాకుండా TV5 ఇలాంటి వాళ్ళు కూడాను రోజు పొద్దున్న లేస్తే బాగా ఊతూనే ఉంటారు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి భవిష్యత్తులో కానీ అంతకుముందు కానీ పెద్ద ప్రాబ్లం కాబోయేది తనకంటూ ఒక మేజర్ మీడియా లేకపోవటం అనేటటువంటిది. మరి ఎప్పటికీ ఏర్పాటు చేసుకుంటాడో ఏమో తెలియదు, కానీ అది లయబిలిటీ అవుతుంది. ఆయన నమస్కారం అండి. అంటే చాలా ఇంపార్షియల్ వ్యూ అయితే ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.